మనం ఎప్పుడైనా మల విసర్జన చేసినప్పుడు ఆ మలం నీళ్ళల్లో పడి కలిసినప్పుడు కూడా కొన్ని ముక్కలుగా పలుకులుగా కొన్ని అరగనట్టుగా గింజలు లాంటివేవో కనపడుతూ ఉంటాయి. అలా ఎప్పుడైనా మలములో కనిపిస్తే మనకేమి సందేహం అనిపిస్తుంది? నాకు తిన్నది అరగట్లేదు, ముక్కలుగా కిందకి వెళ్ళిపోతున్నాయి, అది తిన్నది ఒంటికి పట్టట్లేదు, నాకు ఏదైనా జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఉన్నాయేమో, ఇట్లాంటి సందేహాలు ఎక్కువ కలుగుతుంటాయి. ఆహార పదార్థాలు ముక్కలుగా పలుకులుగా గింజలుగా ఏమన్నా మోషన్లో వస్తున్నాయంటే మీరు ఒక తప్పు చేస్తున్నారని అర్థం. ఆహారం తినేటప్పుడు స్పీడ్గా తినేసిన, సరిగా నమలకుండా తినేసిన కొన్నిటిని జీర్ణకోశం బ్రేక్ చేయలేదు కాబట్టి అవన్నీ ముక్కలుగా పలుకులుగా కిందకు వచ్చేస్తాయి. అదే మీరు భోజనం పెట్టుకున్న తర్వాత అరగంట సేపు కానీ 30 గంట సేపు కానీ మీరు మెల్లగా నములు తింటూ ఉండండి. బాగా ఎక్కువసేపు నవలండి, లాలాజలం కలిసేటట్టు నవలండి. ఆ పదార్థాలు చిన్నగా నోట్లో అయిపోతాయి. అలా చిన్నగా ముక్కా చెక్కలా చేసి పొట్టలో పడితే ఆ పొట్ట దాని పిండిలాగా జీర్ణం చేసేస్తుంది. అలాంటప్పుడు మలము ద్వారా మొక్కలో చెక్కలు రాకుండా, పలుకులు రాకుండా మెత్తటి మోషన్ సాఫీగా వచ్చేస్తుంది. తిన్నది అరుగుతుంది, అరిగిన వాటిలో ఉండే పోషకాలని శరీరం ఒంటికి పట్టించుకుంటుంది. కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ బాగా రావాలంటే బాగా నమిలి తినాలి, స్లోగా తినాలి, తినేటప్పుడు నీళ్లు తాగకుండా తినాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సమస్యలకి మందులు ఉండవు, మంచి అలవాట్లే మందుల్లాగా మీకు పరిష్కారం అందిస్తాయి.